ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వా నా ఇంటికే వచ్చావా? అదేంటి బామ్మగారు, మీకోసం ఈ ఊరొచ్చిన వాణ్ణి మీ ఇంటి దాకా రాకుండా ఎలా ఉంటాను? అధిక ప్రసంగం ఆపు. అయ్యో, అపార్థం చేసుకోకండి బామ్మగారు. నేను అతిథి మర్యాదల గురించి మాట్లాడాను అంతే. మీ ఇంటికి ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎవరొచ్చినా, వాళ్ళు ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా అందరినీ ఆదరించి ఆతిథ్యాలిస్తారని. మీరు పేరుకి అన్నపూర్ణమ్మ కాదు, ఈ ఊరికి అన్నపూర్ణమ్మ అని బయట టాక్ విన్నానండి, అందుకే అన్నాను. మీ మనసు నొప్పించుంటే క్షమించండి. చూడు, ఇక ఈ మాటలు కట్టిపెట్టి కాలు నా కాంపౌండ్ నుంచి బయట పెట్టు. ప్రపంచంలో ఏ మనిషికైనా ఈ ఇంటికి అతిథిగా వచ్చే అవకాశం ఉంది, కానీ ఆ అఖిలాండేశ్వరి ఇంటి నుంచి వచ్చే వాళ్లకు మాత్రం స్వాగతం పలికేదీ లేదు, తలుపులు తెరిచేదీ లేదు. అయితే నా మాట కూడా వినండి బామ్మగారు. మీరు నన్ను మీ ఇంట్లోకి ఆహ్వానించే వరకు నేనిక నుంచి కదిలేదే లేదు. అహంకారం చూపిస్తున్నావా? అయ్యో, మమకారంతోనే అంటున్నాను బామ్మగారు. నువ్వెలా అన్నా నా మాట మారదు. అయితే ఎంతసేపైనా, ఎన్ని రోజులైనా మీరు నన్ను లోపలికి పిలిచే వరకు నా కాలిక్కడి నుంచి కదలదు బామ్మగారు. సరే అయితే ఉండు, ఎంతసేపు ఉంటావో నేను చూస్తాను. చూడండి బామ్మగారు, చూడండి, మీ రక్తం నా రక్తం ఒక్కటే. మీరు నన్ను లోపలికి రమ్మంటారు, చూడండి. అది నువ్వు కలగనాల్సిందే, నిజంలో కాదు. నిజంలో జరగదు. తలుపులు వేసేయండి. ఈ పకోడి మొహం మీద చీ కొట్టినట్టు అలా డోర్ వేశాక కూడా ఇంకా ఇక్కడే ఉంటానంటావేంటి? వెళ్దాం పద. ఏ చకోడి, ఇది పరాయి వాళ్ళ ఇల్లు కాదు, మన బామ్మిల్లే. నువ్వు పక్కకెళ్ళు. బామ్మ నన్ను పిలిచినప్పుడు నువ్వు వచ్చి వెళ్ళు, వెళ్ళు. పకోడి, నాకు కారులో నిద్ర రావట్లేదు. ఆవిడ పిలిచేది లేదు, నువ్వు వెళ్లేది కూడా లేదు. పద, వెనక్కి వెళ్ళిపోదాం. వెనక్క? నీ పిల్ల చకోడి, నేను ఐస్ క్రీం కోసం రాలేదే, వెయిట్ చేసి వెనక్కి వెళ్ళడానికి ఆశయం కోసం వచ్చాను. ఏంటమ్మా ఆశయమా? హలో పకోడి, ఇప్పటికే నాకు ఆకలిస్తుంది. ఇంకా సేపు ఉంటే చాలా ఎక్కువైపోతుంది. ఇంకా ఉండడం నా వల్ల కాదు, వచ్చేయ్. ఏయ్, నేనేమైనా నిన్ను రమ్మని అడిగానా? వద్దన్నా వెంటపడి పిఏగా వచ్చావు. పిఏగా పక్కకెళ్ళి నిలబడు, లేదా ఇక్కడి నుంచి నీ మమ్మీ దగ్గరికి తగలడు. ఇలా మాటి మాటికి వచ్చి నన్ను విసిగించొద్దు, అండర్స్టాండ్? చిచ్చే, ఆవిడ అంతలా చెప్పినా కూడా నువ్వు సిగ్గు లేకుండా ఇలా నిలబడతావని నేను అస్సలు అనుకోలేదు. హలో, సిగ్గు లేకుండా అంటున్నావేంటి? సిగ్గుపడేంత తప్పు నేనేం చేయట్లేదే. నేను ఫ్యాక్టరీని నిలబెట్టడానికే ఇక్కడ నిలబడ్డాను. నన్ను నమ్మి నా వైపు నిలబడ్డ కార్మికుల కోసం ఇక్కడ నిలబడ్డా. ఫ్యాక్టరీ పరువు, మా నాన్న పేరు, కార్మికుల బ్రతుకులు నిలబెట్టడానికి నేను ఎంతసేపైనా ఇక్కడే ఇలాగే నిలబడతాను. బామ్మ లోపలికి పిలవకుండా, ధాన్యం నాతో రాకుండా నేనిక్కడి నుంచి కదిలేదే లేదు. ఉత్తి చేతులతో మనం ఊర్లో అడుగు పెట్టేదే లేదు.
అయితే నువ్వు లైఫ్ లాంగ్ ఇక్కడే ఫిక్స్ అయిపో. ఒరే భద్రం, వెంకీగాడిని ఇలా చూస్తుంటే అబ్బా సమ్మగుందిరా. నీకెలా ఉందిరా? చలిచలిగా ఉంది మా అయ్యా. ఆయన చల్లు నిలబెట్టం ఆడికి అవసరం కానీ మరికేం అవసరం అయ్యా? నిజమే రోయ్. ఓ పని చేద్దాంరా. ఒరే, ఆ, అక్కడేదో గుడి ఉన్నట్టుంది. ఆ, మనం గుడికెళ్ళి వెచ్చగా కూర్చొని అక్కడి నుంచి ఈ వెంకీగాడి అవస్థని క్రికెట్ మ్యాచ్ చూసినట్టు చూద్దాం. అయితే పదమా అయ్యా, పద. పద. వాళ్ళని మోసం చేసి వేలిముద్రలు వేయించుకున్నాడే గాని ఎంత కొన్నాడో ఆ అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇలా మెన్షన్ చేయకుండా రాయించుకున్న ఈ పేపర్లు చెల్లవు. న్యాయంగా అయితే నిన్ను నిలువునా చీరేయాలి. ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. చేతి దాకా వచ్చిన పొలాన్ని పంటని నోటికి రాకుండా చేశాడు వాడు. అయినా లాయరు వాడు పాయింట్ పట్టగానే నువ్వు కరెక్ట్ అనుకుండా ఏదో ఒకటి చెప్పి వన్ని పల్టి కొట్టించాల్సింది కదా లాయరు. ఆ రైతులందరూ వేలుముద్రగాళ్ళు, కానీ ఈజీగా మేనేజ్ చేయొచ్చు. కానీ ఆ కుర్రాడు సెక్షన్స్ అన్ని తెలిసినవాడు కదా, ఏం చేస్తాం? పైగా వాడు మీ ముందే పేపర్లన్నీ చించేశాడు. అసలు ఎవడు వాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? అయ్యా, ఇప్పుడే అబ్బాయి గురించి ఎంక్వైరీ చేశాము. ఆ కుర్రనాయలు అన్నపూర్ణమ్మ గారి పాత బంధువులట. పాత బంధువా? అవునయ్యా, వాళ్ళకి అన్నపూర్ణమ్మ గారికి సంబంధాలు బాలేవట. అంటే వాళ్ళకెప్పటి నుంచో వాళ్ళకి అన్నపూర్ణమ్మ గారికి మాటలు లేవంటయ్యా. పంచాయతీలో చివరి వరకు వాడెవరో కూడా అన్నపూర్ణమ్మ గారికి తెలియదంట. చివరికి తెలుసుకొని ఆవేశపడిందంట. ఈ కుర్రాడు అన్నపూర్ణమ్మ గారింటికెళ్తే లోనికి రానివ్వకుండా మొహం మీదే తలపేసిందంటయ్యా. వారిని అయితే వెళ్ళిపోయాడన్నమాట వాడు. లేదు రాయుడు గారు, ఈ కుర్రాడు కూడా నన్ను ఎలా లోపలికి రానియ్యారు అని మొండిగా గుమ్మ ముందు నిలబడ్డాడు. ఇప్పుడు కూడా అక్కడ అలాగే ఉన్నారయ్యా.